హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో నేను ఒక EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ EC2 ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వడానికి ఉన్న మోస్ట్ పాపులర్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, లెట్ మీ ట్రై టు క్రియేట్ EC2 ఇన్స్టెన్స్. ఫస్ట్ మనం లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్స్టెన్స్ నేమ్ ఏదో ఇచ్చుకుందాం. ఇన్స్టెన్స్ డెమో ఆర్ డెమో ఇన్స్టెన్స్ ఏదైనా ఇచ్చుకుందాం. డెమో ఇన్స్టెన్స్. ఓకే, ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవాలి. ఏఎంఐ అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అమెజాన్ లైనక్స్ కానీ ఉబంటు కానీ మనం యూజ్ చేస్తాం. సో ట్రై టు సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. బట్ చూసుకుందాం, ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ చూసుకుంటే మనకు కాస్ట్ బిల్లింగ్ తక్కువ పడుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పడదు. వాళ్ళు ఉన్న లిమిట్లో మనం యూజ్ చేసుకుంటే ఇన్స్టెన్స్ టైప్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఏఎంఐ కూడా ఫ్రీ టైర్ తీసుకున్నాం. కమ్ డౌన్ వస్తే కీపేర్ ఇట్స్ ఆప్షనల్ థింగ్. మనం బట్ ఈ కేసులో మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి కీపేర్ క్రియేట్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యూ కెన్ యూజ్ దట్, ఆర్ లేకపోతే క్రియేట్ చేసుకుందాం. ఈ కేసులో నాకు ఉంది కాబట్టి ఐఎమ్ సెలెక్టింగ్ దట్. ఇక్కడ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేస్తున్నా, డిఫాల్ట్ని సెలెక్ట్ చేస్తున్నా. బికాస్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్లో మనకి SSH పోర్ట్ 22 ఓపెన్ అయి ఉంటుంది. కాన్ఫిగర్ స్టోరేజ్ డిఫాల్ట్గా వీటి కొంత కాన్ఫిగరేషన్ అయితే ఇస్తాడు. ఈ కేసులో మనకు అదేనా సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ లాంచ్. ఇది లాంచ్ అయ్యేలోపు ఒకసారి MobaXterm అంటే ఏంటో చూద్దాం. డిఫరెంట్ ఆప్షన్స్ అని చెప్పాను కదా. ఒక ఆప్షన్ ఏంటంటే MobaXterm, దానికి కనెక్ట్ అవ్వడానికి EC2. ఓకే, హోమ్ ఎడిషన్ ఉంటుంది ఫ్రీ టైర్. ఇది డౌన్లోడ్ చేసుకోండి. విండోస్లో ఎవరైనా ట్రై చేస్తుంటే. మ్యాక్ కానీ లైనక్స్ కానీ అయితే డైరెక్ట్ సపోర్ట్ ఉంది మనకి. అంటే డైరెక్ట్ మనకు కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేస్తే ఒక ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకు కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ ట్రై టు క్లిక్ ఆన్ కనెక్ట్, మోస్ట్ కేసెస్ ఏంటంటే మనకి ఓకే EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది డైరెక్ట్ AWS వాడు ఎన్హాన్స్ చేశాడు. ప్రీవియస్గా అయితే SSH క్లయింట్ ఒకటే ఉండేది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి కనెక్ట్ అని క్లిక్ చేస్తే ఇఫ్ మన పోర్ట్ నెంబర్ 22 కనుక మన సెక్యూరిటీ గ్రూప్లో ఓపెన్ చేసి పెట్టినట్లయితే మనం డైరెక్ట్గా AWS కనెక్ట్ అవ్వగలుగుతాం, ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వగలుగుతాం. ఓకే, సో లోడింగ్ డెమో ఇన్స్టెన్స్. చూడండి, host name, or who am I, EC2 user. సో నేను వన్ ఆఫ్ ద వేలో నేను కనెక్ట్ అవ్వగలిగాను. సో బట్ మోస్ట్ ఆఫ్ కొన్ని రీజన్స్లో ఈ ఆప్షన్ లేకపోవచ్చు, ఆర్ కొన్ని పర్మిషన్స్ అన్నది మనం సెట్ చేయాల్సి వస్తుంది. మనకు ఒక పాసిబిలిటీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఈ కమాండ్ యూస్ చేసి కనెక్ట్ అవుతాం. ఐ విల్ ట్రై టు షో హౌ టు కనెక్ట్ యూజింగ్ దిస్ SSH క్లయింట్. నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా, or I will try to pen any of the folder. Okay, or not an issue. నేను ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఇందులో నేను గిట్ బ్యాష్ అని ఓపెన్ చేస్తున్నా. వీ కెన్ ఓపెన్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, CD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, CD డౌన్లోడ్స్. ఓకే, ఇది ఏంటంటే నా పెమ్ ఫైల్ ఎక్కడుందో ఆ పాత నేను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నా డౌన్లోడ్స్లో నా పెమ్ ఫైల్ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్స్కి వచ్చా. చూస్తే మీకు డౌన్లోడ్స్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ కమాండ్ సింపుల్గా కాపీ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే నేను కనెక్ట్ అవ్వగలుగుతాను. ఓకే, ఇది నా పెమ్ ఫైల్. ఫస్ట్ టైం అడుగుతున్నప్పుడు చూడండి, ఆర్ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్ ఆర్ నో. ఎస్ అంటే కనెక్ట్ అవుతుంది. ఇఫ్ అన్ని ఫైన్ ఉంటే చూడండి ఈ ఆప్షన్స్ కూడా కనెక్ట్ అయ్యాయి. ఓకే, ఎగ్జిట్. బట్ రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో ఏంటంటే ఇన్ని మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేసి చేయడం కష్టం. సో ఆ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడానికి మనకు MobaXterm అని చెప్పి ఒక టూల్ వచ్చింది. దీని ద్వారా ఎలా కనెక్ట్ అవుతామంటే బేసికల్గా మనకి MobaXtermలో ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే రికాన్ సెషన్స్. మనకు షెల్ అని ఉంటుంది. షెల్ అని మీద క్లిక్ చేస్తే ఇది డిఫాల్ట్ మనకి కమాండ్ ప్రాంప్ట్లో యాక్ట్ చేస్తుంది. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, లైక్ ఇక్కడ నుంచి మనం మన కావాలంటే ఆ కమాండ్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, లైక్ షెల్ లాగా. ఓకే, సో ఇది జస్ట్ ఏదైనా కమాండ్ పేస్ట్ చేసుకోవాలని ఏదన్నా ఫ్యూచర్లో మన AWS CLA ప్రీవియస్ వీడియో చూడండి ఒకసారి, వాటి ద్వారా కనెక్ట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది జస్ట్ లైక్ ఏ టెర్మినల్ అనమాట. ఇది మనం యూజ్ చేసేది ఏంటంటే SSH ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలని చూస్తాం. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన సెక్యూరిటీ గ్రూప్లో చూసుకుంటే సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. మనకి పోర్ట్ నెంబర్ 22 అన్నది ఓపెన్ అయి ఉండాలి. ఈ కేసులో ఏంటంటే నేను అన్ని పోర్ట్స్ ఓపెన్ చేసినట్టున్నా.
సో ఆ రీజన్ తోటి ఏంటంటే నేను కనెక్ట్ అవుతున్నాను. చూడండి, 4th రూల్ చూడండి, SSH పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ చేశాను కాబట్టి ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎనీవేర్ ఎవరి సిస్టమ్ నుంచి అన్నా నాకు పెమ్కి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు లాగిన్ అవ్వగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే డీటెయిల్స్లోకి వస్తే ఫస్ట్ మనం పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ స్క్వేర్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఇది మనం పేస్ట్ చేసుకోవచ్చు. స్పెసిఫై యూజర్ నేమ్. వాట్ ఈజ్ మై యూజర్ నేమ్? నా యూజర్ నేమ్ ఏంటో నాకు తెలియదు అనుకున్నట్లే ఒకసారి క్లిక్ ఆన్ కనెక్ట్. ఇక్కడ మనకు ఆప్షన్ ఇస్తుంది. ఇన్స్టెన్స్ కనెక్ట్లోకి వెళ్తే దిస్ ఈజ్ మై యూజర్, EC2 యూజర్, దట్ ఈజ్ మై యూజర్ నేమ్. మన డిఫాల్ట్గా ఏంటంటే అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తే మనకి డిఫాల్ట్ యూజర్ ఏమొస్తుందంటే EC2 యూజర్ వస్తుంది. ఉబుంటు EMI కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే డిఫాల్ట్ యూజర్ వచ్చేసి ఉబుంటు వస్తుంది. సో ఈ కేసులో మనకి ఏంటి, ఇది మర్చిపోకండి, చెక్ చేసుకోండి, ఆర్ఎల్స్ మనకి నేమ్ టైప్ అవ్వదు. EC2 యూజర్. ఓకే, ఇలా వదిలేసి పోర్ట్ నెంబర్ 22 యాజ్ ఇట్ ఈస్ ఉంచండి. అడ్వాన్స్డ్ SSH సెట్టింగ్స్, క్లిక్ ఆన్ ప్రైవేట్ కీ, క్లిక్ ఆన్ దిస్. మన డౌన్లోడ్స్లో ఉంది కదా, దాన్ని చెక్ చేసుకోండి. ఓకే, రిజెక్ట్ అయింది డ్యూ టు సమ్ రీజన్స్. ట్రై టు క్లిక్ ఆన్ దట్. ఐ గాట్ ది ఇష్యూ. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. SSH మీద క్లిక్ చేయండి, పబ్లిక్ ఐపీ ఇవ్వండి. చూడండి 74.115. నేను క్లిక్ చేస్తే ఆ పబ్లిక్ ఐపీ ఏముంది, 74.115 సరిపోయిందా? ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలని చెప్పి చెక్ చేయాలన్నాను. చెక్ చేసి EC2-యూజర్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్డ్ SSH సెట్టింగ్స్లోకి వస్తే క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి. SSH కీపేడ్ 563.pem ఇది సెలెక్ట్ చేయలేదు ఇందాక నేను. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సి కనెక్ట్. సో సపోజ్ అని క్లిక్ చేస్తే EC2 యూజర్ వచ్చింది. MobaXtermలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకుని డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అలా అప్ టు 20 వరకు ఉన్నట్టున్నాయి ప్యారలల్గా మనం చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎనీ కలర్స్ ఆల్సో, ఇక్కడ కలర్ పెట్టుకోవాలంటే నాకు గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ పెట్టుకోవచ్చు అట్లా. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు చూసారా, ఐపీ అడ్రస్ పైన కనిపిస్తుంది, విత్ ఇన్ బ్రాకెట్స్ యూజర్ నేమ్ కనిపిస్తుంది 4-5. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో డూప్లికేట్ సెషన్ ఓపెన్ చేస్తే నాకు 6 కనిపిస్తుంది. ఈ రకంగా మనం ఒక EC2 ఇన్స్టెన్స్ MobaXterm నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మనం కనెక్ట్ అవుతాం. ట్రై టు ప్రాక్టీస్ ఇట్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.